ఇప్పుడు వాడికి ఏమిటి జరుగుతుంది? సాధకుడికి ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యాలు 4 విషయాలు చెప్తున్నాడు. అంటే వాడికి ధర్మం ప్రాప్తిస్తుంది. ఎందుకని? భగవత్ మార్గంలో ఉండి సత్యాన్వేషణలో సత్య మార్గాన్ని విడిచిపెట్టకుండా ధర్మాన్ని ప్రాతిపదికగా పెట్టుకుని వాడు బతుకుతున్నాడు కనుక అది అభివృద్ధి అవుతుంది. తర్వాత దానివల్ల జ్ఞానం వస్తుంది. అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదనే విచక్షణ జ్ఞానం మనందరి దగ్గర ఉంది. కానీ మనం ఏనాడు దాన్ని విచక్షణాయుతంగా వాటల్లా. విచక్షణ అనేది లేకుండా తప్పు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్. తర్వాత వైరాగ్యం సిద్ధిస్తుంది. అంటే కనపడిన దానికల్లా పరిగెత్తడం మానేస్తాం. తర్వాత ఐశ్వర్యాలు వద్దన్న కూడా వస్తుంటాయి డబ్బులు. చూడండి, మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. భగవంతుడితో సంబంధం లేదు. బాగా యవ్వనంలో ఉన్నావు నువ్వు, ఒక కోడి తినగలిగిన స్థితి ఉంది. అది అలా మా ఉదాహరణ చేస్తే బాగా అర్థమవుతుంది నీకు. మామూలుగా అయితే 2 కాళ్ళు 3 ముక్కలు 4 ముక్కలు తింటాం. అట్లాంటిది పూర్తిగా ఒక కోడి తినగలిగిన శక్తి ఉంది. ఆ రోజున కోడి కాలు కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. ఒక కాలు కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. ఆకలితో ఎవడన్నా తింటూ చూస్తే నాలుకెమ్మట కార్చుకుంటూ బాధపడుతుంటాం. లేదు పొరపాటున ఉన్న పార్టీకి పిలిస్తే అక్కడ 4 ముక్కలు తినేసి వచ్చేస్తుంటాం. ఓకే, అయింది. బాగా సంపాదించేప్పుడు 50-60 ఏళ్ళ వయసు వచ్చింది. పైసలు జమైని కొద్దిగా వృద్ధి పొందుతాయి కదా. ఇప్పుడు నువ్వు కోడి తిందామని కోరిక నీకు పూర్తిగా ఒక కోడిని కొని తినగలిగిన పరిస్థితి ఉన్నా నీకు అది హజం కాదు. ఏమైందిరా అయ్యా? ఇప్పుడు కూడా ఆకలితోనే ఏడుస్తున్నావు నువ్వు. అంటే తీరని కోరికతో. దాన్నే తృష్ణ అన్నారు. అర్థమైందా? అన్నీ భగవంతుడు మనకి ఇట్లా అంత దూరంలో చూపిస్తూ ఉంటాడు. ఇది చూసుకుని చొల్లు కార్చుకుంటూ మనం పరిగెడుతూ ఉంటాం. అర్థమైందా? ఒకసారి ఎప్పుడు అందిస్తాడు, మళ్ళీ లాగుతాడు. అది లాగితే 10 ఏడుపులు వెళ్ళిపోయే వరకు అది అట్టగా ఉంటుంది. మన జరిగిన ఒక్క మంచిని ఆలోచించుకుని 10 దుఃఖాలను మింగుతూ బతుకుతూ ఉంటాం. ఇంకా రేపు మంచిది వస్తుందేమో, ఇంకా రేపు మంచిది వస్తుందేమో, ఇంకా మంచిది రేపు వస్తుంది. ఈలోపు చావడం అయిపోతుంది. అరే వాళ్ళకి దొరికిందిరా చాలు, ఇంతవరకు పరమాత్మ దయ అనుకుని కూర్చున్న రోజున ఎల్లుండి నుంచి నీకు రావడం మొదలవుతుంది. నీకు చెప్తున్నా నేను, దయచేసి వినండి. నువ్వు డబ్బు పట్ల ఆసక్తి తగ్గిపోయిన తర్వాత డబ్బు విపరీతంగా రావడం మొదలవుతుంది. ఎందుకని? పరీక్ష చేస్తాడు. బిడ్డ, నువ్వు పైసలకి ఇంకా పడుతున్నావా లేదా, లేక ఈ పైసల్ని 10 మందికి వాడుతున్నావా? ఇది ఆయన పరీక్ష. అర్థమైందా? తేలిక పరీక్ష లేకుండా ఎవరు పాస్ కారు. పరీక్ష పెట్టాల్సిందే. అది కేవలం ఆశ్రమానికి రాగానే ఇక్కడ యోగం నేర్చేసుకోగానే అన్నీ అయిపోయినాయి అనుకోకండి. దీంతోపాటు నీ గుణగణాలు కూడా మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ప్రవర్తన మారాలి. అది మారితేనే అన్ని విధాలుగా జరిగితేనే అవుతుంది. ఓకేనా? రైట్. తర్వాత ఈ ప్రపంచం వివిధ కల్పనలతో నిండి ఉన్నది. అంటే అన్నీ కల్పించినవే కదా నాన్న, కల్పితాలు. నిన్నటి వరకు నువ్వెవరో నాకు తెలియదు, వాడెవడో నాకు తెలియదు. ఇవాళ వచ్చేప్పుడు నా ఆశ్రమంలో నువ్వు మెంబర్ అయిపోయావు. రేపు నువ్వు ఉంటావో లేదో నాకు తెలియదు. నువ్వు ఏ పని మీద వచ్చావో నాకు ఏనాడు చెప్పావు కదా. అబ్బా గురుగారు, నేను దర్శనం చేసుకోవడం వచ్చానని చెప్తాను నాకు. అదే జూటా మాట. అర్థమైందా? సో నీ పని అయిపోయింది అనుకో, మళ్ళీ సత్య కనపడక నడుస్తుందా లేదా? నీ గురించి వ్యక్తిగతం కాదు నేను చెప్పేది, ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ కనపడ్డది కంటికి. ఏమైంది? నీ దర్శనం కోసం వచ్చానని చెప్పిన మాట శుద్ధబద్ధం. సో ఈ విధంగా గడుపుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కల్పనలు. కాబట్టి ఇవాళ 10 మంది వచ్చేసి కావిలించేసుకున్నారు కదా అని అబ్బా మన ఆశ్రమం చాలా గొప్పదని పొరపాటును కూడా అనుకోవద్దు. అర్థమైందా? వీళ్ళు రేపు పొద్దున కొండరు. వీళ్ళందరూ వెళ్ళిపోయారని ఏడవద్దు. మళ్ళీ ఎల్లుండికి ఎవడో ఒకడు వస్తారు. అర్థమైందన్నా? సో అవి వస్తూ ఉంటాయి, ఇవి పోతూ ఉంటాయి. దాని గురించి దిగులు చెందకు, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. అది తర్వాత కల్పనలతో నిండి ఉంది. తర్వాత దీని పేరే జగత్. జగత్ చూడండి, జగత్. జ అంటే పుట్టేది, గత్ అంటే గతించేది. జగత్. ఓకే, రావడం పోవడమే దీని యొక్క లక్షణం. ఇప్పుడు నువ్వు చెప్పు నాయన, ఈ శరీరాన్ని నమ్ముకుని దేశాన్ని ముంచి కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకున్నావు కదా. ఇది జగత్తా కాదా? వచ్చేది పోయేదే కదరా నాన్న. మరి వచ్చే పోయేదానికి ఎందుకురా అంత ఎంపర్లాట? ఒక్క 2 నిమిషాలు ఇది గుర్తుపెట్టుకుంటే ఏ మానవుడు వలన తప్పుడు పని జరగదు. నేను చెప్తున్నా, ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జగత్
జన్మించడం, గతించడం, ఈ రెండు జరుగుతున్న నా జీవితంలో అనుకుని నువ్వు జ్ఞప్తి పెట్టుకుంటే తప్పుడు పనులు చేసే అవకాశం నీకు రాదు. కానీ అది మనం మర్చిపోతాం ఆనందంగా. ఎవడో చుట్టం చచ్చిపోతే చుట్టానికి ఎడతాం, కష్టం చేసే వరకు ఉంటాం. ఏనన్నా కాసేపు పెళ్ళాన్ని వదిలిస్తాం, ఓదార్స్తాం, వచ్చేస్తాం. కానీ రేపు పొద్దున్న నేను చచ్చిపోతానే జ్ఞానం నీకు ఎప్పుడైనా కలుగుతుందా? అదే మాయ. వాని గురించి జాలి పడిపోతుండు. పాపం ఏదో చేసి ఆశ్రమం పెట్టి అందరూ భక్తులని ఇది చేసి అది చేసి ఎప్పుడు అరుచి కొట్టుకుని చచ్చాడు అని చెప్పి నా గురించి జాలి పడతారు. కానీ జాలిపడిన నువ్వు కూడా రేపు పొద్దున వెళ్ళిపోతావు అనే జ్ఞానం నీకు కలుగుతుందా? కలగదు. అది మాయ. నువ్వు పర్మనెంట్ అనుకుని ఆడు గురువుగారు చచ్చిపోయాడని కాసేపు అరగంట అంతే. మళ్ళీ మామూలుగా అన్నీ కడుక్కోవడం, భోజనం చేయడం, స్నానం చేసి లాగించడం మామూలు. ఎవడరా నిజంగా ఏడ్చేవాడు చెప్పు, నాకు తెలియకూడదా? ఏమి లేదు, అబద్ధం. అది నటన. జగత్ ఏ పూరా జగత్ హై. ఓకే, రావడం పోవడమే దీని లక్షణం. ఏ వస్తువు సుస్థిరంగా ఉండదు. అర్థమైందా? వస్తువు అనగానే తయారు చేయబడింది, తయారు చేయడానికి నాశనం ఉంటుంది. తర్వాత చిత్తం దీని యందు తగులుకుంది అంటే మన చిత్తం ఆ విషయాల్లో తగులుకుంటే ఇంద్రియాల వెంబడి అటు ఇటు తిరగడమే దాని పని. సో మన యొక్క చిత్తం ఎప్పుడు పరమాత్మ యందు లగ్నమైతే వీటి ప్రభావం ఉండదు. మనం అది గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ప్రపంచ విషయాల పట్ల మనం ఆసక్తి చూపిస్తే ఇవాళ ఇదైంది, కూలర్ అయింది, రేపు మైక్ అయింది, రేపు ఎల్లుండి రికార్డర్ అవుతుంది, తర్వాత ఒక ఏసీ అవుతుంది, తర్వాత ఇంకోటి అవుతుంది, తర్వాత అవుతుంది. అంతే. ఏనాడు ఒక స్థిరంగా ఒక ఆశ మీద ఉండవు. అర్థమైందా? అంతే. తర్వాత